నానక్రామగూడలో గౌడ్స్ డెంటల్ హాస్పిటల్ 7వ బ్రాంచ్ ని ప్రారంభించారు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కి గౌడ్, గౌడ్స్ డెంటల్ హాస్పిటల్ వ్యవస్థాపకులు సీఎండీ డాక్టర్ ఎంఎస్ గౌడ్, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నో ఏళ్లుగా డెంటల్ హాస్పిటల్తో తమకంటూ ప్రత్యేకత గుర్తింపు తెచ్చుకున్నారని డాక్టర్ ఎంఎస్ గౌడ్ ని అభినందించారు మంత్రి రాజనరసింహ. దాదాపు 55 ఏళ్లుగా డెంటల్ ప్రాక్టీస్తో సొసైటీకి, కామన్ ప్రజలకు మెరుగైన సేవల్ని అందించడం గొప్ప విషయమన్నారు. కార్పొరేటివ్ హాస్పిటల్స్ కొచ్చి ఫ్యామిలీ ఓన్డ్ హాస్పిటల్స్ మనుగడ లేకుండా చేస్తున్నాయన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కి గౌడ్. అయితే గౌడ్ డెంటల్ హాస్పిటల్స్ వంటి హాస్పిటల్స్ ని ప్రారంభించి వారి సేవలతో సామాన్యులకు దగ్గరయ్యారన్నారు. కొత్త డెంటల్ హాస్పిటల్లో ఏఐతో డెంటల్ డిసీజ్లను డయాగ్నోస్ చేస్తున్నామన్నారు గౌడ్స్ డెంటల్ హాస్పిటల్స్ వ్యవస్థాపకులు సీఎండీ డాక్టర్ ఎంఎస్ గౌడ్. యూరప్, అమెరికాలో ఉన్న వైద్య సేవల్ని ఇక్కడ అందించడం గర్వంగా ఉందన్నారు ఎంఎస్ గౌడ్. 55 సంవత్సరాల ప్రస్థానం ప్రశస్తం పొందిన గౌడ గారు వారి యొక్క డెంటల్ చికిత్స వైద్యము ఈరోజు అంచెలంచెలుగా ఎదుగుతూ జంట నగరాల్లో తనకు ప్రత్యేకతని సాటుకున్నారు. ఈరోజు 7వ క్లినిక్ ఇది బ్రాంచ్. అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ ఫ్యామిలీ and I advise them that your service should be absolutely committed to the society, to the common man, and the government is there with you. I am there with you. ఇంచుమించు 55 సంవత్సరాల క్రితం డాక్టర్ ఎంఎస్ గౌడ్ గారు తన స్థానం మొదలుపెట్టి తన కుటుంబంలో అదులందరినీ కూడా కూతురు, అల్లుడు, కొడుకు, కోడలు, మన్మడు కూడా డెంటల్ ప్రాక్టీస్లో రావడం, ఇది 7వ క్లినిక్ హైదరాబాద్ జంటనగర్లో ప్రారంభించడం, మెదక్ జిల్లా నుంచి ఎదిగి జంట నగరాలనే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా గవర్నర్స్కి, ముఖ్యమంత్రులకి, విఐపీలకి నేను కూడా వారి పేషెంట్నే, మా కుటుంబం అంతా కూడా. వాళ్ళ మెడికల్ ప్రాక్టీస్ అంతా కూడా కమర్షియల్ అయినప్పుడు ప్రైవేటు క్లినిక్స్ వచ్చి ప్రజాసేవను పొందుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎఫోర్డబుల్ ట్రీట్మెంట్ అందజేయడం చాలా అరుదు. ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చేసి ఇట్లాంటి ఫ్యామిలీ ఓన్డ్ హాస్పిటల్స్ మనుగడ లేకుండా చేస్తూ ఉన్నాయి. అన్లెస్ పేషెంట్స్ యొక్క కాన్ఫిడెన్స్, ట్రస్ట్ ట్రీట్మెంట్ చేస్తేనే జరుగుతుంది. అందుకే నా వ్యక్తిగత ఎక్స్పీరియన్స్ కూడా గౌడ్స్ డెంటల్ క్లినిక్ అత్యున్నత మోడర్న్ టెక్నాలజీ తోటి డెంటల్ ట్రీట్మెంట్స్ అందిస్తూ ఉంటుంది. సో ఇక్కడ సంతోషం మంత్రి దామోదర్ గారితో వచ్చి ప్రారంభించడం. సమస్యలను ఎదుర్కొన్నాను. మా దగ్గరికి ఎవరు డైరెక్ట్గా డెంటల్ పేషెంట్ వచ్చేవారు కాదు. ఎంబీబీఎస్ డాక్టర్ కానీ లేకపోతే చైనీస్ డాక్టర్ పంపిస్తే నా దగ్గరికి వచ్చేవారు. దానికి గత 30-40 సంవత్సరాలు ఎంతో హ్యూమిలియేషన్స్ అవన్నీ నేను ఎదుర్కొని అల్ట్రా మోడర్న్ డెంటల్ దీన్ని నేను స్థాపించడము, ఎక్విప్మెంట్ తేవడం జరిగింది. మామూలుగా ఈ ప్రపంచ స్థాయి సభల్లో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో వెళ్ళేసి అక్కడ వచ్చిన కొత్త టెక్నాలజీ పరికరాలను లైక్ డెంటల్ లేజర్స్, ఇంప్లాంట్స్, ఇటువంటి వాటిని నేను ఇక్కడ మన రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో నేను మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టడం జరిగింది. పరికరాలను వాడుతూ ఆ స్పెషాలిటీస్ని చేస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుతూ చేసే వైద్యాన్ని మేము అందుబాటులోకి తీసుకొని వచ్చినాం. స్పెషల్గా ఈ పుప్పాలగూడ బ్రాంచ్లోని అంతా డిజిటల్ డెంటిస్ట్రీ. ఈ డిజిటల్ డెంటిస్ట్రీ అని అంటే కనుక ఏఐ టెక్నాలజీ వాడుతూ, నీరీ టెక్నాలజీ వాడుతూ, స్కానర్స్ వాడుతూ, ఈ డెంటల్ లేజర్స్ వాడుతూ పేషెంట్కి అంటే నొప్పి లేకుండా చేసే ట్రీట్మెంట్నే ఈ లేటెస్ట్ టెక్నాలజీ అంటారు. ఈ టెక్నాలజీని ఈ పుప్పాలగూడ బ్రాంచ్లో మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అంటే మనము ఎవ్రీ మంత్ వచ్చి చెకప్ చేసుకునే వాళ్ళు ఉండేవారు. ఇప్పుడు ఏంటంటే మనం ఏఐ టెక్నాలజీ ద్వారా మనము బ్రేసెస్ కాకుండా అలైనర్స్, అంటే ఇన్విజిలైన్ లేకుంటే అలైనర్స్ ద్వారా మనము టీత్ని కరెక్షన్ చేయొచ్చు. పేషెంట్స్ యుఎస్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఎక్కడున్నా వాళ్ళని ఏఐ ద్వారా మేము చెక్ చేసేసి వాళ్ళను డిటెక్ట్ చేసేసి చెప్పడానికి వీలవుతుంది.